ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. సత్యసాక్షి విట్నెస్ ఆఫ్ ది ట్రూత్ ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబ్లు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక, ప్రతి గురువారం సాయంత్రం ఈ గొప్ప సమ్మిట్ కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరంలో, మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్ గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం సంగీత్ థియేటర్ వెనుక సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. దేవుని దగ్గరికి వచ్చిన మనుషులకు దేవుడు ఇచ్చే ఒక బహుమానము ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. దేవుడు దగ్గరికి వచ్చిన వారికి దేవుడు యేసుక్రీస్తు అనే సెల్ ఫోన్ ఇస్తాడు. తద్వారా ఆయన నామము మూలముగా ఎప్పుడైనా, ఎంతసేపు అయినా, ఇక మనకి బిల్ అవ్వదు, దానిలో ఉన్న మినిట్స్ లేక పైసలు అయిపోవు, ఎంతసేపు అయినా మాట్లాడుకోగలిగే ఒక యాక్సెస్, ఒక అనుసంధానం అయ్యే ప్రభువుని ఆయన మనకి ఇచ్చాడు. ఒక పెద్ద వ్యక్తిని కలిసినప్పుడు ఆయన తన బిజినెస్ కార్డు, విజిటింగ్ కార్డు అంటారే, ఆ చిన్న అట్టముక్క నాకు ఇచ్చారు. దీనిలో నా ఫోన్ నెంబర్ ఉన్నది, దీనిలో నా అడ్రస్ ఉన్నది, మీరు ఎప్పుడు నాతో మాట్లాడాలన్నా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి, నేను మిమ్మల్ని కలుస్తాను అని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు ఒక గిఫ్ట్గా దేవుడు ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఇస్తాడు. మరి మీరు దాన్ని పొందారా? దేవుని దగ్గరికి వచ్చే వారికి ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే జీవాహారము, మంచి ఆహారాన్ని దేవుడు యేసుక్రీస్తుగా మనకు ఇస్తాడు. ఈరోజు మీకు ఒక సందేశాన్ని నేను తీసుకుని వచ్చాను.
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి చూడండి. 3 నుండి 11 వరకు చదువుతాను. యెషయా గ్రంథం 43 నుండి 11 వరకు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచుబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూచెదరు. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటింతునని మరియొకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదుగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండును, దాని పువ్వు వాడును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సీయోను, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే ఆయన పక్షమున ఏలుచుండగా, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మానవులైన మన కొరకు దేవుడు ఏం చేశాడు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఆయన మనకు చేసిన మేలు అని మనం ఆలోచిస్తే బైబిల్లో దాని జవాబు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుడు తానే శక్తి సంపన్నుడై మన దగ్గరికి వస్తాడని, ఆయన ఇచ్చు బహుమానము ఆయన తీసుకుని వస్తున్నాడని ఉంది. యేసుక్రీస్తే ఆయన ఇచ్చే బహుమానము. దేవుని ఏర్పాటును, దేవుని సంకల్పమును మనము చక్కగా గ్రహించాలని మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఆయన వచ్చినప్పుడు 5వ వచనములో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దానిని చూస్తారు. 8వ వచనములో మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇలా దేవుడు ఆయన వచ్చుట వలన మనకి ఎలాంటి మేలు చేశాడో చేస్తున్నాడో ఆయన తెలియపరిచాడు. నేను చెప్పబోయే వాక్యాన్ని మీకు అది ఒక మాటలో తెలియపరుస్తాను. యేసు ప్రభు ఒక 6 నెలల్లో ఇంకా పుడతాడనగా ఆయనకు ముందే తన మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు యోహాన్ అనే భక్తుణ్ణి పుట్టించాడు. ఆ భక్తుడు యేసు ప్రభు కంటే ముందే పుట్టి, ఇదిగో ఒక రక్షకుడు రానై ఉన్నాడు, ఆయన కొరకు మీ జీవితాలను, మీ హృదయాలను సిద్ధపరచుకోండి అని ఆయన అందరికీ ప్రకటన చేసేవాడుగా ఉన్నాడు. పూర్వకాలమందు మలాకీ గ్రంథము వరకే దేవుడు తన ఉద్దేశాన్ని మనుషులకు తెలియపరుస్తూ వచ్చాడు. మలాకీ గ్రంథం తర్వాత సమాప్తము అని ఉంటుంది. అంటే పాత నిబంధన కాలమునకు అది సమాప్తమైన కాలము. ఇక అక్కడి నుండి ప్రవక్తలు కానీ దేవుని భక్తులు కానీ ఎవ్వరూ సువార్తను చెప్పలేదు. చాలా సైలెంట్ ఇయర్స్ అంటారు. దాదాపు 400 సంవత్సరాలు సువార్తికులు ఎవరూ లేక, దేవుని వర్తమానాన్ని మనుషులకు అందించే మధ్యవర్తులు ఎవరు లేక కామ్గా గడిచినాయి. ఎన్ని సంవత్సరాలు? 400 లాంగ్ ఇయర్స్, 400 సంవత్సరాలు. అలాంటి కాలంలో, అజ్ఞాన కాలంలో సడన్గా వచ్చాడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆయన వచ్చి
మళ్ళా దేవుని రాజ్యము గురించి ఆయన బోధించడం ప్రారంభించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మేము దేవుని వాక్యం విని ఎన్ని సంవత్సరాలయ్యింది, మేము దేవుణ్ణి మర్చిపోయాం. మలాకీ కాలములో ఉన్న వాక్యం ఇప్పుడు లేదు, ఎన్ని ఏండ్లయింది అని ఆశ్చర్యపోతున్న సమయంలో బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనే భక్తుడు యేసు ప్రభు పుట్టక ముందే వృద్ధాప్యంలో ఉండే జకరియా ఎలిజబెత్ అనే దంపతులకు ఆయన పుట్టాడు. ఆయన జన్మించి చాలా ప్రత్యేకంగా జీవించాడు. ఆయన వేసుకునే వస్త్రాలు మామూలు మనం వేసుకున్న వస్త్రాలు లాంటివి కావు. ఒక పశువు చర్మాన్ని తాను వస్త్రంగా ధరించేవాడు. మనము తినే ఆహారం కాదు, అరణ్యములో ఉంటూ తేనె త్రాగుతూ మిడతలను తింటూ బ్రతుకుతూ ఉండేవాడు. తోలు దట్టి కట్టుకునేవాడు. ప్రజలందరూ తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే సువార్తను వారందరికీ బోధించిన గొప్ప భక్తుడు. కనుక యేసు ప్రభు రాకడలు 2 ఉన్నాయి. మొదటి రాకడ, రెండవ రాకడ. మొదటి రాకడలో యేసు ప్రభు గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను అందరికీ తెలియపరిచాడు. అందరికీ చెప్పి వారిని సిద్ధపరిచాడు. రక్షకుడు వస్తున్నాడు అనే పని. అయితే రెండవ రాకడలో మనందరము బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి పని చేయాలి. యేసు ప్రభు తిరిగి రెండవసారి రానై ఉన్నాడు గనుక మీరు ఆయన మాటలు వినండి, ఆయన రాజ్యము కొరకు సిద్ధపడండి, ఆయన రాకడలో ఎత్తబడినట్లు బుద్ధిగల కన్యకల వలె ఉండండి, మీ హృదయాన్ని మీరు సిద్ధపరచుకోండి, మీ జీవితాన్ని మీరు కడుక్కోండి అనే సువార్తను ఈ రోజుల్లో మనం లోకానికి తెలియపరచాలి. అసలు దేవుడు మనలను ఎందుకు రక్షించుకున్నాడంటే ఆయన పక్షంగా మనం ఉండి ఆయన సువార్తను లోకానికి అందించాలని. ఎవరైనా దీపాన్ని వెలిగించి అడుగునెక్కడన్నా దాస్తారా, లేక అందరికీ వెలిగివ్వడానికి ఎత్తైన స్థలంలో పెడతారా? అలాగే మనము కూడా ఈ చీకటి లోకములో దీపముల్లా ఉండాలని దేవుడు కోరాడు. దీపాల్లా ఉన్నవారు అందరికీ కనిపించేలా ఎత్తైన స్థలములో ఉంటూ చీకటిలో ఉండే వారికి వెలుగును చూపించాలి. యేసుక్రీస్తు దగ్గరకు వారిని నడిపించేవారుగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ దినాల్లో ఎలా సాక్షిగా బ్రతికి అందరినీ ప్రభు యొక్క మొదటి రాకడ కొరకు సిద్ధపరిచాడో, అలాగే ఇప్పుడు మనం బాప్తిస్మము ఇచ్చి యోహాను వంటి పరిచర్య చేసి ఆయన రెండవ రాకడ కొరకు ప్రజలను మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి. అది ఈరోజు వర్తమానం. ఏమనుందో చూడండి. 40వ అధ్యాయము 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ఏం చేస్తున్నాడు? ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి అని చెప్తున్నాడు. అంటే మరి ఈ లోకము అరణ్యము లాంటిది. అరణ్యములో ఎటు వెళ్ళాలో తెలీదు, అరణ్యములో రోడ్లు ఎలా ఉండవో అలా ప్రజలకు దైవ మార్గము తెలీదు. ప్రజలందరూ రిలీజియస్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో తెలియక ఈయనేమో, లేక ఈ దేవతేమో, లేక ఇంకో దేవుడేమో అని రకరకాల దేవుళ్లను మారుస్తూ నిజమైన దేవుడెవరో తెలుసుకోవాలనే అన్వేషణలో ఉన్నారు. కొందరు నిజమైన దేవుణ్ణి ఈ సత్యాన్వేషణలో భాగముగా కనుక్కోగలుగుతున్నారు. మరికొందరు తెలుసుకోకుండానే అజ్ఞానంలో ఉండిపోతా ఉన్నారు. ఇలాంటి అరణ్యము వంటి ఈ లోకములో యేసుక్రీస్తు వారి జీవితంలోనికి వచ్చినట్లు మనము మార్గమును సరళము చెయ్యాలని ఆయన కోరుతా ఉన్నాడు. మరి సిద్ధపరిచి ఎడారిలో దేవుని రాజ్య మార్గము మనం సరళం చెయ్యాలి. ఈ లోకము ఎడారి లాంటిది. రోడ్డు లేకపోతే వాహనాలు ఎలా వెళ్ళలేవో అలాగే
బాప్తిస్మమిచ్చి యోహాను వంటి భక్తుల వలె మనం కూడా రోడ్డు వేసే పని చేయాలి. ప్రజలను దేవుడు కలుసుకోవడానికి వారి హృదయాల్ని మనం సిద్ధపరచాలి. యేసుక్రీస్తు రాకడ కొరకు మన జీవితాల్ని కూడా ముందు నుండే మనం సిద్ధం చేసుకొని పెడితే అప్పుడు ఆయన రావడానికి వీలవుతుంది అని మనం చూస్తున్నాం. చూడండి, సిద్ధం చేయడం అంటే ఏంటంటే 4వ వచనంలో ప్రతి లోయ ఏం చేయబడాలి అంటే పల్లముగా ఉన్న ప్రదేశంలో నడవడం కష్టం కనుక దాన్ని ఎత్తు చేయాలి. తర్వాత ఏం చేయాలి చూడండి, మీరు చదవండి. ప్రతి కొండ అణచాలి. అంటే కొండ అంటే మెరకగా ఉన్న ప్రదేశాన్ని మనం చదును చేయాలి. ఇప్పుడు మన గ్రామానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ఆయన తారీఖు ఇచ్చారనుకోండి, వెంటనే అధికారులందరూ అలర్ట్ అయ్యి రోడ్లన్నీ బాగు చేసేస్తారు. ఎందుకు బాగు అయిపోతాయి రోడ్లు? ముఖ్యమంత్రి గారు ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు గనక, గోతులు గొప్పులు ఉంటే ఆయన కోపడతారు గనక ఆయన పేరు మీద రోడ్డు బాగుపడిపోతాయి. రోడ్లన్నీ చక్కగా క్లీన్గా తయారైపోతాయి. అలాగే ఒక మంత్రి వస్తుంటేనే అంతగా ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తారు కదా. అందరికి చెప్తున్నారు, మన ఊరిలో ముఖ్యమంత్రి గారు సభ ఉంది కనుక అందరూ వచ్చి ఆయన మాటలు వినండి అని అందరికీ తెలియపరుస్తారు. అలాగే దేవాది దేవుడు మన హృదయంలోనికి మన జీవితంలోనికి వచ్చినట్లు మనము కూడా పల్లమును పూడ్చాలి, మెరకను చదును చెయ్యాలి. చూడండి, ఆ తర్వాత ఏం చేయాలి? వంకరవి చక్కగాను కరుకైనవి సమముగా. ఇలా 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 వంకరగా ఉంటే మరి ప్రయాణం చేయడం చాలా కష్టము. అలాగే యేసుక్రీస్తు నేరుగా మన హృదయంలోనికి మన జీవితంలోనికి వచ్చినట్లు వంకరగా అయిపోయిన మన జీవితాన్ని, కుక్కతోక వలె అయిపోయిన మన జీవితాన్ని నిదానంగా ఉండునట్లు మనం దాన్ని చదును చెయ్యాలని కోరుతున్నాడు. అప్పుడే 5వ వచనంలో యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. మార్గము సిద్ధం చేయకుండా ఎవ్వరు రాలేరు కనుక దేవాది దేవుడు మన హృదయంలోనికి వచ్చినట్లు కూడా మన హృదయాన్ని మనం చక్కగా సిద్ధపరచుకోవాలి. అప్పుడే సిద్ధపరచబడిన వారి హృదయంలోనే దేవుని మహిమ ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. మహిమ అంటే వెలుగు. చీకటిగా ఉన్న మన హృదయము వెలిగించబడాలంటే మనము లైట్లున్న ప్రదేశానికి వెళ్ళి నిలబడితే లోపల వెలుగు రాదు. లోపల వెలిగించాలంటే ఏదో ఎండోస్కోపీ చేస్తారు కదా. ఇప్పుడు కడుపులో మంటగా ఉందంటే డాక్టర్ గారు ఏం చేస్తారంటే గొంతులో ఒక టార్చ్ లైటును ఒక బల్బు ఉన్న ఒక ట్యూబ్ లోపలికి పంపిస్తారు. కెమెరా బల్బు 2 ఉండాలి. ఒక లైట్ ఉంటే సరిపోదు, ఆ వెలుతురులో వీడియో తీయడానికి ఒక కెమెరా కూడా కావాలి. చిన్ని కెమెరా, మరో ప్రక్కన చిన్ని లైటుతో ఉన్న పైపు ఒక గొట్టాన్ని ఇలా గొంతులోంచి ఇలా పంపిస్తారు. అది లోపలికి వెళ్ళినప్పుడు అది ప్రేగుల్లోనికి వెళ్ళి ఆ ప్రేగులు ఏమైనా అల్సర్తో ఒరిసిపోయి ఉన్నాయా, ప్రేగులు ఏమైనా రంధ్రాలు పడి ఉన్నాయా అని ఎండోస్కోపీ అంటారు. ఈ లోపలికి పంపుతూ ఆయన టీవీ తెరలో చూస్తూ ఉంటాడు. ఇలాగ లైట్ లోపలికి వెళ్ళడం వల్ల లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. కనుక మన హృదయంలో ఉన్న అంధత్వాన్ని, అజ్ఞానాన్ని, అవివేకాన్ని తెలుసుకోవడానికి ఎండోస్కోపీ బల్బు ఒకటి మనం పెట్టుకొని లోపలికి వెళితే తెలీదు. అది ప్రేగుల్లో ఏర్పడిన అల్సర్ ఉరుపును మాత్రమే చూపగలదు కానీ మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని మాత్రం అది చూపించలేదు. దేవుని వెలుగు ఒక్కటే మన హృదయాన్ని వెలిగించగలదు. ఆయన వచ్చుట తోడనే చీకటంతా పోయి వెలుగుమయం అయిపోతుంది. సూర్యుడు తూర్పున ఉదయించగానే లోకమంతా కమ్ముకుని ఉన్న చీకటి ఎలా పోతుందో, ఎవరి హృదయంలోనికి ప్రభు నీతి సూర్యుడు వలె ఉదయిస్తాడో వాళ్ళ అజ్ఞానము, వారి యొక్క అవివేకము, అంధత్వం అంతా తొలగిపోతుంది. అదే దీని యొక్క భావాన్ని చెప్తున్నాడు. ఈ విషయాన్ని ప్రకటించమని 6వ వచనంలో ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇదిగో సువార్త ప్రకటించు,
బాప్తిస్మమిచ్చి యోహాను, నీవొక ఉద్దేశము కొరకు ఈ లోకములో పుట్టావు, ఒక ఉద్దేశము కొరకు ఈ లోకములో నీవు వెలిగించబడ్డావు. నీవు వెలిగించబడి నీవు ఆ సత్యాన్ని తెలుసుకొని ఇతరులకు వాటిని బోధించాలి, అదే నీ పని అని చెప్తున్నాడు. ఇంతకీ సువార్త అంటే 2 మాటలు ఏంటంటే చూడండి, అవి 6వ వచనంలో, నేనేమి ప్రకటించునని ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూచారా, సువార్త అంటే 2 విషయాలు. మొట్టమొదటిది, సర్వ శరీరులు గడ్డి వంటి వారు, ఎండిపోయేవారు. గడ్డి పూస ఎలా గాలికి ఎగిరిపోతుందో అలాగే ఈ లోకములో ఉన్నవారు ఎవరైనా వారందరూ గడ్డి వంటి వారే, ఎండిపోయేవారే. అయితే సువార్తలో ఒక నిరీక్షణతో కూడిన మరొక వాగ్దానం ఏంటంటే, దేవుని వాక్యము నిత్యము నిలుచును. 2 సత్యాలు చెప్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, మానవులైన మన జీవితము ఎండుగడ్డి లాంటిది. గాలి వేస్తే ఎగిరిపోయేది, అది కాల్చేస్తే కాలిపోయేది, అది స్థిరమైంది కాదు. అయితే మన దేవుని వాక్యము నిత్యము, దేవుని వాగ్దానము నిత్యము నిలుచును అని చెప్తున్నాడు. కనుక ఈ మాట అందరూ చెప్పండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పండి, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. మనుషుల మాటలు నిలవవు కానీ దేవుని మాట నిత్యము నిలిచేది అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని చెప్పి వారికి సువార్త ప్రకటించు. 10వ వచనంలో, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువైగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద. ఎవరైతే యేసు ప్రభుని వారి హృదయములో చేర్చుకుంటారో వారి జీవితంలోనికి దేవుడు శక్తి సంపన్నుడై వస్తాడు, ఆయన బహుమానము తీసుకొని వస్తాడు. యేసు ప్రభుని నమ్ముకునే వారి దగ్గర దేవుడు ఏమీ అడగడం లేదు. నీ అందమైన జుట్టు నాకు ఇచ్చేయమని దేవుడు అడగడు, నీ దగ్గర దాచుకున్న డబ్బులన్నీ నాకు ఇచ్చేయని దేవుడు అడగడు, లేక నీవు మోకాళ్ళ మీద లేక కాళ్లకు చెప్పులు లేకుండా ఎత్తైన గోపురంతో కట్టిన ఆ మందిరానికి వచ్చే అని దేవుడు అడగడు. ఆయన తానే మనకు బహుమానము తీసుకొస్తాడు, జీవాహారం అనే బహుమానాన్ని తీసుకొస్తాడు, నిత్య జీవం అనే బహుమానాన్ని దేవుడే మనకు తీసుకొస్తాడు. దేవుడు అడిగేవాడా, ఇచ్చేవాడా? ఆయన జీవాహారాన్ని ఇస్తాడు, శక్తి సంపన్నుడై వస్తాడు, బహుమానము తీసుకుని వస్తాడు. యేసుక్రీస్తే చెప్పసఖ్యము కాని ఆ బహుమానము. చూడండి 11వ వచనంలో, ఆయన వచ్చి గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను రొమ్మున కూర్చుకొని ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా, ఆయన బహుమానము తీసుకొస్తాడని, ఆయన గొర్రెల కాపరి వలె మందను మేపుతాడని, ఆయన నడవలేని వాటిని మోస్తాడని, మరి పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తాడని చెప్పాడు ఇక్కడ. కనుక యేసు ప్రభు రావడం వల్ల అన్ని మేళ్లేనా లేకపోతే ఏమైనా భారం ఏదన్నా ఉందా? అన్ని మేళ్లే. పోషిస్తాడు, మోసుకొని వెళతాడు, మెల్లగా నడిపిస్తాడు, బహుమానాలు తీసుకొస్తాడు. చాలామంది యేసు ప్రభుని వారి హృదయంలో చేర్చుకోవడానికి ఎంత భయమో. ఎందుకు భయం? చీకటి బ్రతుకులు వెలుగైపోతాయి, పాపాన్ని విడిచిపెట్టేయాల్సి వస్తుందేమో అని భయపడతారు. అలాంటి భయం ఎందుకు? వెలుగులో నా జీవితం అంతా బట్టబయలవుతుందేమో అని భయపడతారు. చీకటిలో ఉండడం మానేసి మనము వెలుగులోనికి రావాలంటే ప్రభుని మన హృదయంలో చేర్చుకోవాలి. యెషయా గ్రంథము చూడండి 26వ అధ్యాయం 7-8 వచనాలు. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును,
నీతిమంతుల త్రోవను ఆయన సరళము చేయుచున్నాడు. యెహోవా, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించును. సరే, దేవుడు ఆయన వారి జీవితంలోనికి వస్తే వారి వెళ్ళే మార్గమును ఆయన సమముగా చేస్తాడు. వారి త్రోవను ఆయన సరళము చేస్తాడు. గొప్పులన్నీ తీసేస్తాడు. పల్లములన్నీ చదును చేస్తాడు. ఆయనే బహుమానం తీసుకుని వస్తాడు. గొర్రెల లాంటి అమాయకులైన మనల్ని ఆయన నడిపిస్తాడు, పోషిస్తాడు. నడవలేకపోతే ఎత్తుకుంటాడు. ఒకవేళ మనము నడవగలిగి ఉంటే మనల్ని మెల్లగా నడిపిస్తాడు. ఒక మంచి కాపరి గొర్రెలను ఎంత ప్రేమతో వాటిని మేపుతూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడో, అంతకంటే గొప్ప దేవుడు గనుక మంచి కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కనుక మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు మంచి కాపరి వలె మన హృదయంలోనికి రావాలని అడుగుతున్నాడు, వస్తానని అడుగుతున్నాడు. మరి భక్తులను పంపి మన హృదయాల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోమని చెబుతున్నాడు. మరి మీ హృదయం సిద్ధమేనా? ప్రభువుని చేర్చుకోవడానికి మీ ఇల్లు సిద్ధంగా ఉన్నదా? నేను ఒకరోజు ఎవరినో చూడటానికని వెళ్ళి అవతల ఇంట్లో కూడా ఎవరికో బాలేదనంటే ఆ ఇంట్లో ఆమె కోసం వాళ్ళు పిలవకుండానే ఆమె కోసం ప్రార్థన చేయడానికని వెళుతుంటే అప్పుడు వెంటనే ఆ ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడిపోయి అవన్నీ చకచకమని సర్దేశారు. కొన్నేమో తలుపు వెనక్కి గంటేశారు, కొన్నేమో మంచం కిందకి తనేశారు, రెడీగా పెట్టేశారు. రండి 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 అని చెప్పేసి శుభ్రం చేసేసి అంత క్షణంలో రెడీ అయిపోయింది. నేను వాళ్ళ తిప్పలు చూసి కొంచెం ఆలస్యంగా వెళ్ళాను. ఆ చెట్టు దగ్గర ఆగి, లేదా నా బూట్ లేసి ఇప్పుకొని, కానీ ఏదో కంగారు పడుతున్నారులే అని చెప్పాను అన్నాను. నేను మామూలు మనిషిని, నేను వస్తుంటేనే ఆ ఇల్లంతా శుభ్రంగా ఉంచాలని, చెత్త చెదరం అంతా పేరుకుపోయిన దాన్ని కిందకి ఇలాగ నెట్టేసి శుభ్రంగా ఉంచాలని, ఆ పిల్లోడు పాడు చేసేసాడు. ఆ మంచం మీద ఆ దుప్పటంతా దాన్ని చక్కగా శుభ్రంగా చేసేసారు. నేను ఉండేది ఒక 2 నిమిషాలు బాగున్నారా అని అడిగి ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. దానికోసం వాళ్ళు ఎంత కంగారు పడిపోయారో. నేను వస్తూ అనుకున్నాను, యేసు ప్రభు తానే వెలుగుగా, దేవుడుగా, కాపరిగా, స్నేహితుడుగా, తండ్రిగా మన హృదయంలోనికి వస్తున్నాడంటే మనం ఎంత త్వరగా మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి, మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఆయన వచ్చి మన జీవితంలో నిత్యము నివాసం చేయనట్లు, ఆయన వచ్చి మనలో ఉండి సంతోషించున్నట్లు యోగ్యమైన ఇల్లుగా మన దేహాన్ని, మన హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి. అప్పుడు ఆయన వచ్చి మన మార్గమును సమము చేసి మన త్రోవలను సరళము చేస్తాడట. మత్తయి సువార్తలోని ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 3వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని ఈ యోహాను అనే భక్తుడు మరి అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన కొన్ని మాటలను మీకు తెలియపరుస్తాను. మొదటి వచనములో, పరలోక రాజ్యము సమీపిస్తుంది గనుక మారు మనసు పొందుడి. యేసుక్రీస్తే వస్తున్నాడు మీ దగ్గరికి, రావాలనుకుంటున్నాడు మీ ఇంట్లోనికి, మీ హృదయంలోనికి. గనక మీరు మారు మనస్సు పొందండి. 5వ వచనంలో ఆయన దగ్గరికి వచ్చే వారందరితో ఆయన వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆ సమయమున యెరూషలేము వారును, యూదా వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు. పాపములు ఒప్పుకొని యోర్దాన్ నదిలో అతని చేత బాప్తిస్మము పొందుతున్నారు. మరి ప్రభు మన జీవితంలోనికి వచ్చినట్లు మనము కూడా మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. మరి వారు పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని ఆజ్ఞను గైకొన్నారు. 7వ వచనంలో చూడండి ఏమి రాశాడో. చాలా మంది పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళు కూడా బాప్తిస్మం పొందడానికి వస్తే వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వలేదు. ఇవ్వకుండా వారిని తిడుతున్నాడు. సర్ప సంతానమా,
రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు దేవుడు. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించండి, లేకపోతే 9వ వచనములో గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను భక్తుని దగ్గరికి 2 రకాల ప్రజలు వచ్చారు. ఒక రకం ప్రజలు ఎవరంటే పాపులు పశ్చాత్తాపంతో వచ్చి క్షమాపణ కోరి బాప్తిస్మం తీసుకుని కడగబడి వెళ్ళారు. మరొకరు ఎవరంటే ఇదిగో వీళ్ళందరూ బాప్తిస్మం పొందుతున్నారు, మేము బాప్తిస్మం పొందకపోతే మమ్మల్ని సమాజం పాపులు అంటారు కనుక మాకు కూడా ఇచ్చేసేయి, ఎంతసేపు వచ్చి ములిగి వెళ్ళిపోవడమే కదా, కాకపోతే బట్టలు తడిచిపోతాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళా మేము మామూలు బట్టలు వేసేసుకుంటాం, మాకిచ్చే అంటూ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వాళ్ళు కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అయితే భక్తుడు అన్నాడు, మీరు మారు మనసు పొందండి ముందు, పాపములను విడిచిపెట్టండి ముందు, మారు మనసునకు తగిలిన ఫలము మీరు ఫలించండి, మీరు బుద్ధి తెచ్చుకోండి, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోండి. ఏదో బాప్తిస్మం తీసుకోవడం అనే ఒక ఆచారాన్ని కాదు మీరు పాటించవలసింది, ముందు మీరు జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి వారిని గద్దించినట్టు చూస్తాం. వాళ్ళు 8వ వచనములో అబ్రహాము మాకు తండ్రి అని వారి గురించి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము చాలా కాలము నుండి ప్రభుని నమ్ముకున్నాం, మాకెందుకు వస్తుంది శిక్ష, మేము మరి క్రైస్తవ పేరు పెట్టుకున్నాం, మంచి చర్చికి వెళుతున్నాం, పాస్టర్ గారు మాకు తెలుసు అని ఇలాంటి మాటలన్నీ అంటున్నారు. మీరు అబ్రహాము కుమారులైనప్పటికీ, అబ్రహాము యొక్క వంశములో మీరు పుట్టినప్పటికీ ఇదిగో మీరు పరలోకానికి వెళ్ళరు, మీరు రాబోయే ఉగ్రతను తప్పించుకోలేరు అని వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఇలా మరి ఫలాలు ఫలించమని చెప్పాడు. ఆ విధంగా 10-11 వచనాల్లో ఫలించకపోతే అగ్నిలో వేసేస్తానని చెప్తున్నాడు. తాను 11వ వచనంలో మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. చూచారా, సువార్త అందించేవారు యేసు ప్రభుని లోకానికి చూపించాలే గాని వాళ్ళు గొప్పగా లోకానికి కనుపరుచుకోకూడదు. దేవుడు మన జీవితంలో మహిమపరచబడాలి అంటే మనము తగ్గాలి, దేవుడు హెచ్చింపబడాలి. చూడండి యోహాను సువార్తలో 3:30 చూడండి, చదువుతాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటున్నాడు. కనుక అందరు చెప్పండి ఆ మాట, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చూచారా, దేవుడు ఘనపరచబడాలి, మనము తగ్గించుకోవాలి. చూచారా, ఇది దేవుని మార్గం, ఇది దేవుని ఉద్దేశం. సరే, ఈ విషయమంతా మీరు మనసులో జ్ఞాపకం చేసుకోండి. ఎలా అంటే యేసు ప్రభు ఒకసారి వచ్చాడు, మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళా తిరిగి వస్తాను అని చెప్తున్నాడు. ఆయన మొట్టమొదటిసారి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనే భక్తుణ్ణి దేవుడు ఏర్పరచుకొని ఆయన మొదటి రాకడ కొరకు ఈ భక్తుని ద్వారా తన మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పని అయిపోయింది, ప్రభువు మొదటి రాకడ కూడా అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు రెండవసారి రానై ఉన్నాడు. మనము కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె ప్రభు రెండవ రాకడ కొరకు మన జీవితాల్ని, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, సంఘాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఆ బాధ్యత అందరి మీద ఉంది. గొర్రెల కాపరులు దూత చెప్పిన మాట విని శిశువుని చూడటానికి వచ్చారు. వాళ్ళు వెళుతూ తాము కన్నవాటిని విన్నవాటిని గూర్చి అందరికీ ప్రచురం చేస్తూ ఉన్నారట. మేము మా కళ్ళతో ప్రభువుని చూచాము, ఇదిగో ఆనాడు చెప్పబడిన ప్రవచనాలు నెరవేరాయి, మరి యేసుక్రీస్తు మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు, రండి చూడండి తెలుసుకోండి, ఆ ప్రభువుని
రక్షకునిగా అంగీకరించండి. ఆయన గొప్ప దేవుడు, ఇదిగో ఆయన పుట్టినప్పుడు ఫలాని అద్భుతం జరిగింది అని వాళ్ళు విన్న వాటిని విషయమై, కన్న వాటి విషయమై అందరికీ చెబుతా ఉన్నారు. దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో నిన్ను నన్ను నిర్మించాడు. దేవుడు ఒక గొప్ప ఉద్దేశముతో చనిపోవలసిన మనల్ని ఆయన బ్రతికించాడు, మళ్ళా జీవం పోశాడు, ఆరోగ్యంతో ఈ లోకములో నిలబెడుతున్నాడు. అయితే మీకు నాకు ఇవ్వబడిన బాధ్యతను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు ఘనపరచబడాలంటే మనం ఏం చేసుకోవాలి? కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, కానీ ప్రభు గురించి వారు చెప్పరు. అందుకనే ఆత్మలు రక్షింపబడడం లేదు. కనుక మన గురించి మనం గొప్ప చెప్పుకోవాలా, దేవుడి గురించి చెప్పాలా? ఆయన అన్నాడు, నేను ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగినవాడను కాను, అర్హుణ్ణి కాను అంటూ ఉన్నాడు. అలాగే మనం కూడా అనుకోవాలి, నేనెవరిని? ఏ కులములో పుట్టినా, ఎంత డబ్బు దాచుకున్నా, ఎంత చదువుకున్నా నేను వట్టివాణ్ణి, వట్టిదాన్ని. దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, దేవుని కృప వల్ల నేను పుట్టాను, దేవుని ఏర్పాటు వల్ల నేను రక్షణ పొందాను, ఒక మంచి సంఘములో నేను అంటుకట్టబడ్డాను. దేవుడికి నా జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం అంటే, నన్ను రక్షించుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు, నేను వెళ్ళి ఆయన సువార్తను లోకానికి చెప్పాలి. నా జీవితం ముఖ్యం కాదు. చూడండి, ఆయన గురించి మనం చూస్తే మొదటి 2 వచనాల్లో ఆయన వచ్చి ప్రకటిస్తున్నాడు. 4వ వచనంలో, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించువాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. అంటే తాను మంచి ఆహారము లేదని ఫిర్యాదు చేయడం లేదు, మంచి బట్టలు లేవని తాను కోపగించుకోలేదు. ఉన్న వాటితో తాను సర్దుకుంటూ తన నోటిని దేవుని కొరకు వాడుతూ ఉన్నాడు. చూచారా, యేసుక్రీస్తు నిజంగా మీ హృదయంలో జన్మించి ఉంటే మీరు మౌనంగా ఉండరు, మీరు సువార్త చెప్పకుండా స్వార్థంగా ఉండరు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనే విషయాన్ని లోకానికి మీరు చాటి చెబుతారు. ఒకవేళ మీరు అలా చాటి చెప్పడం లేదంటే మీరు రక్షణ పొందినట్టే కాదనమాట. ఆనాడు యేసు ప్రభువు మొదటి రాకడ కొరకు యోహానును సిద్ధపరిచినట్లు, ఈనాడు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు, నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. మనం మౌనముగా ఉండక ఆయన 2వ రాకడ కొరకు ప్రజలను ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఏం చేస్తున్నారేంటి మీరు సిద్ధపరచడానికి? మనం ఎంతసేపు స్వార్థంగా ఉండి మన గురించే మనం ప్రార్థన చేసుకుంటాం. ఏమా సేవ చేయట్లేదే, రక్షణ సువార్తను చెప్పడానికి నీవు రావడం లేదే, ఇదిగో మరి సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవట, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని నీ ఇంటి వారికి నువ్వు ఎందుకు చెప్పడం లేదు అంటే, సరి అయిన ఆహారం లేదండి, సరి అయిన బట్టలు లేవండి అని మనం సాకులు చెబుతాం. ఒక సహోదరుడు నన్ను కలుసుకోవడానికి వచ్చారు. ఆయన ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే, గత కాలంలో నేను చేయలేకపోయానండి, దేవుడు నన్ను ఆరోగ్యంగా ఆయుష్తో ఉంచాడు, ఇక నుండి నేను దేవుని కోసం సాక్షిగా బ్రతుకుతాను చూడండి అని అన్నారు. నిజమే, చాలా సంతోషం. అలాగే మనం కూడా ఇక నుండైనా యోహాను చేసిన సేవను మనం చేయాలి. అంటే నా వలే మీరు కూడా పాస్టర్ అయిపోయి ఊరు ఊరు తిరిగి సువార్త సేవ చేయమని కాదు, మనకు తారసపడిన వ్యక్తులకు మనం దేవుని మాటలు చెప్పాలి. యోహాను అరణ్యములో కూర్చున్నాడంతే, ఎక్కడికి వెళ్ళలేదు. తన దగ్గరకు వచ్చే వారందరికీ మారు మనస్సు గురించి వాక్యం చెబుతున్నాడు. అలాగే తెల్లవారు లేస్తే ఎంతోమంది మనల్ని కలుసుకోవడానికి వస్తారు, ఎంతోమంది మనకు ఫోన్ చేస్తారు, మనం ఎన్నో చోట్లకు వెళుతూ ఉంటాము. మన ముందున్న ప్రతి వ్యక్తికి యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి మనము తప్పక చెప్పవలసి ఉన్నది. మనందరము ఎంత చెడ్డోళ్ళం అంటే, ఎంతసేపు ఆరోగ్యం లేదు అంటుంటాం, ఎంతసేపు
డబ్బులు లేవు అంటుంటాం, ఆరోగ్యంగానే ఉంటాం, కానీ ఏమంటాం? బాలేదండి ఒంట్లో అంటాం. మనకంటే ఎంతోమంది మంచం పట్టి ఉన్నారు, కానీ వాళ్ళకంటే మనం చాలా రెట్లు ఎక్కువ. దేవుడు మనలను ఇలా ఉంచినందుకు సాకులు చెప్పడం మానేసి సువార్త పని మనం చేయాలి. ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా మీ నోటితో యేసు ప్రభు రక్షకుడు, నీ కొరకు పుట్టాడు, ఆయన్ని నమ్ముకో అని ఎప్పుడైనా చెప్పారా మీ నోటితో? పరీక్ష చేసుకోండి. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానుకు బట్టలు సరిగా లేవు. ఆయన ఒంటె రోమములన్నీ ఇలాగ కట్టుకొని పేని దాన్నే వస్త్రంలా వేసుకున్నాడట. మనలాంటి రంగురంగు బట్టలు ఆయనకు లేవు. మనలాంటి ఫ్యాషన్ బట్టలు ఆయనకు లేవు. మనలాంటి సమృద్ధి అయిన ఆహారం కూడా ఆయనకు. ఈవేళ మీ అందరికి మిడతల కూర అంటే మీరు తింటారా? మాకెందుకండి మిడతలు, మాకు బోళ్ళంత ఆహారం మా ఇంట్లో ఉంది అంటారు. లేకపోతే మీ అందరూ తేనె త్రాగి బతకండి అని దేవుడు చెప్పాడు అనుకోండి, ఎంత తాగేస్తావేంటి తేనె? ఆ అరణ్యములో ఉన్న యోహాను భక్తుడు నాకు అది లేదు ఇది లేదు అని ఫిర్యాదు చేయకుండా ఉన్న వాటితోనే సర్దుకుంటూ తాను ఎందుకు పుట్టాడో ఆ ఉద్దేశాన్ని తన జీవితంలో సఫలం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఎందుకు పుడుతున్నాడో అనే విషయాన్ని జకరియాతో ఎలిజబెత్తో మరి దూత చెబుతూ ఉన్నాడు. కనుక మనందరము ఒక ఉద్దేశము కొరకు పుట్టాము, మనందరము ఒక ఉద్దేశము కొరకు రక్షణ పొందాము. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశము కొరకు మరణాపాయం తప్పించి మనలను ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జీవంతో ఉంచాడు. ఎంతమంది చనిపోలేదు? ఎప్పుడు పేపర్లో ఎదురుగా వచ్చే న్యూస్ ఏంటంటే మరణ వార్త. అసలు మరణ వార్త లేని పేపరు ఎప్పుడూ లేదు. కనుక నా తోటి వారు, నాకంటే చిన్నవారు, నాకంటే నీతిమంతులు అనేవారు ఎంతోమంది చనిపోగా దేవుడు నన్ను ఎందుకు ఇంకా ఈ భూమి మీద నిలబెట్టాడంటే ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మార్గమును సరళము చేయాలి. మొట్టమొదట ఆయన మన హృదయంలోనికి వచ్చినట్లు అరణ్యములా ఉన్న చెత్త పేరుకుపోయిన మన హృదయాన్ని సరళం చేసుకోవాలి. ఆ తర్వాత మనము మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. చాలామంది సంవత్సరం చివరి వస్తుందంటే మొత్తము పాత్రలన్నీ శుభ్రం చేసేస్తారు, అలమరలన్నీ శుభ్రం చేసేసుకుంటారు, చక్కగా బట్టలన్నీ ఉతికేసి ఇస్త్రీ చేసి మడతలు పెట్టుకొని రెడీగా ఉంచుకుంటారు. ఇక వాళ్ళ శరీరాన్ని కూడా మరి చక్కగా తలంటు పోసుకొని చక్కగా సిద్ధం చేసుకుంటారు. కానీ వారి హృదయాన్ని మాత్రం కుళ్ళుతో, కపటంతో, పాపంతో ఉంచుకుంటారు. యేసు ప్రభు మన హృదయంలోనికి వచ్చినట్లు మొట్టమొదట మన హృదయాన్ని క్లీన్ పెట్టుకోవాలి. తర్వాత మన కుటుంబంలోనికి ఆయన వచ్చినట్లు మన కుటుంబీకులు మారునట్లు చేయాలి. ఆ తర్వాతే మందిరం, సంఘము, ఆ తర్వాతే వీధి, ఊరు. చెప్పండి, లైన్ చెప్పండి ఒక్కొక్కడు. మొట్టమొదటి ఎవరు? యేసు ప్రభు ముందు మన హృదయంలోనికి రావాలి. మరి వచ్చాడు అనుకుంటున్నారు కానీ వచ్చాడా లేదా? ఆయన వస్తే మీరు చీకటి మనుషుల్లా ఎందుకుంటారు? ఆయన నిజంగా వస్తే మీ నోట అబద్ధాలు ఎందుకుంటాయి? ఆయన వస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ హృదయం ఎప్పుడైతే వెలుగు అవుతుందో మీ మాటలు, మీ ప్రవర్తన అంతా కూడా వెలుగ్గానే అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మన ఊళ్ళోకి వెళ్ళిపోకూడదు. ఎక్కడికి? ఫస్ట్ మన ఇంటి వారిని మార్చాలి. మన ఇంటిలోనికి ఆయన వచ్చినట్లు ఆయనకు అడ్డంకులుగా ఉండేవన్నీ కూడా, అవరోధంగా ఉండేవన్నీ కూడా మీరు తొలగించాలి. ఒకవేళ మీ ఇంటి నిండా విగ్రహాలు, ఫోటోలు, బొమ్మలు ఉన్నాయనుకోండి, రక్షరేకులు, తాయెత్తులు, లేకపోతే దిష్టి బొమ్మలతో మీ ఇల్లంతా నింపబడి ఉందనుకోండి, దేవుడు రాడు. మీరు ఎప్పుడైతే క్లీన్గా పెట్టుకుంటారో అప్పుడే ఆ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. సరే, ఇంటి వారి రక్షణ పూర్తి అయిపోయింది. భర్త, భార్య, బిడ్డలు అందరూ ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాలి. మందిరాన్ని బాగు చేసే పని 3వ పని. మనము సువార్త పత్రికలు తీసుకొని వెళ్ళి
వీధిలో అమ్మా ప్రభు నమ్ముకోండి అని ఇస్తున్నాం అనుకోండి, ఏమా మీ ఇంట్లో వాళ్ళు మారారా అని అడిగారు అనుకోండి, మరి ఏం చెప్తారు సమాధానం? కనుక ముందు మనము, ఆ తర్వాత మన ఇంటివారు, ఆ తర్వాత మన సంఘం, ఆ తర్వాత లాస్ట్లో మనం వెళ్ళవలసింది సమాజంలోకి, మన ఊరిలోకి. అదే మన బాధ్యత. దేవుడు నిన్ను బ్రతికించాడు, ఆయన కోసం నువ్వు ఏం చేస్తావు? దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు, ఆయన కోసం నువ్వు ఏం చేస్తావు? నీ నోరు ఇమ్మన్నాడు, ఏం చేయక్కర్లేదు. నువ్వు గుంజీలు తీయనవసరం లేదు. చాలామంది రోడ్డు మీద వెళుతున్నారు, నాకు వాళ్ళని చూస్తే ఎంత భయమో. ఎందుకంటే వాళ్ళు చీకట్లో తార్ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద వాహనాలన్నీ స్పీడ్గా వస్తున్నాయి. పోనీ వాళ్ళు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడవట్లేదు, 3-4 కలిసి అడ్డంగా రోడ్డుకి వెళ్తున్నారు. ఎలా అంటున్నారు అంతే, అంటే పోవయా, నీ గురించి మేము అస్తమానం తప్పుకోవాలా, ఎలో అంటున్నారు. వీళ్ళు నల్ల చొక్కా వేసుకున్నారేమో, చీకట్లో ఉన్నారేమో, వీళ్ళు నల్ల రోడ్డు మీద ఉన్నారేమో, దగ్గరకు వచ్చే వరకు వాళ్ళు కనిపించట్లేదు. అప్పుడు డ్రైవర్ కంగారు పడి, అమ్మో ఎవరైనా భూతాల్లాగా ఉన్నారు, రోడ్డు మీద నడుస్తున్నారు మధ్యరాత్రి అని సడన్గా తిప్పుతున్నాడు స్టీరింగ్. ఎంతో ప్రమాదం తప్పింది, ఎంతోమంది చచ్చిపోయారు రోడ్డు మీద. మన దేవుడు అలాగ చెప్పులు లేకుండా అర్ధరాత్రి పూట కాలినడక మీద 100 మైళ్ళు నడుచుకొని నా గుడికి వచ్చేయండి, నా గోపురానికి వచ్చేయండి అని చెప్పలేదు. ఆయన అందమైన జుట్టును బోడు చేసుకోమని చెప్పడం లేదు. మనకున్న డబ్బులన్నీ ఇచ్చేసి పెద్ద మందిరం కట్టేసుకోండి, ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఎత్తైన మందిరం కట్టేసుకోండి అని చెప్పట్లేదు. లేకపోతే మీరు సంవత్సరానికి ఒకసారి 40 రోజులు ఏమీ తినకుండా ఉపవాసం ఉండండి అని చెప్పట్లేదు. యేసు ప్రభువని నోటితో ఒప్పుకో. రక్షింపబడిన తర్వాత ఆయన గొప్పవాడు అనే విషయాన్ని లోకానికి చెప్పు. ఏమండి, ఇది కష్టమా తేలిక? చాలా తేలిక. ఎవరైనా రోగంతో పడి ఉన్నారనుకోండి, బాబు ప్రభు నమ్ముకో, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. మనల్ని సృజించింది ఆయనే గనుక మనలను స్వస్థపరచగలిగిన వాడు కూడా ఆయనే. ఎవరైనా మరి అప్పుల్లో ఉన్నారనుకోండి, బాబు ఎందుకు నీకు ఇన్ని అప్పులైనాయి అంటే, నేను సంపాదించిన సంపాదన అంతా త్రాగుడుకో, వేశ్యకో, లేకపోతే జూదానికో ఖర్చు పెట్టేస్తున్నాను, అందుకే నేను ఆ అప్పులు తీరే మార్గం లేదు. బాబు ప్రభు నమ్ముకో, నీ శరీరం మొద్దుబారిపోతుందో నువ్వు త్రాగుతుంటే, ఆ మద్యాన్ని విడిచిపెట్టు, యేసు ప్రభువుని అడుగు, దేవుడు దాని మీద నీకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పగానే అతను ఈ త్రాగుడు మానేశాడు అనుకోండి, అతని ఆదాయం అతనికే ఉంటుంది, కనుక అప్పులు ఒక్కొక్కటి తీర్చుకోవచ్చు. ఇలా మనము నోటి మాట చెప్పి అనేకులను చెరలోంచి విడిపించాలి. మరి ఈరోజు ఈ మాటను మీరెందుకు సవాలుగా తీసుకోకూడదు? ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని దేవుడు వాడుకున్నాడు యేసు ప్రభు రాకడ కొరకు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రభు వచ్చేసే ఈ చివరి రోజుల్లోనైనా కనీసం మనం నోటి మాట చెప్పుదాం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ దగ్గరికి వచ్చే వారితో ఈ మాట చెప్పండి. మీరు పని కట్టుకొని వెళ్ళక్కర్లేదు, మీకు తారసపడిన మనుషులతో ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు ద్వారానే రక్షణ, పాపాలు పరిహారం పొందండి, దేవుడిచ్చే శాంతిని మీరు వెతుక్కోండి అని ఒక్క మాట మీరు నోటితో చెప్తే చాలు, మీ ద్వారా అనేక మంది ప్రభు రక్షణలోనికి వస్తారు. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహాను భక్తుడు అందుకే పుట్టాడు. ఎందుకు పుట్టాడో ఆ విషయాన్నే తాను చెబుతున్నాడు. దేవుడు ఎందుకు ఆయనను రక్షించాడో ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కనుక పండుగ చేసుకోవడం కాదు మనం చేయవలసిన పని, ఒక మంచి నిర్ణయం ఈవేళ తీసుకోవాలి. ఎంత మంచి నిర్ణయం అంటే, ఓ దేవా, ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని మార్గము సరళము చేసేవాడుగా వాడుకున్నావు. ఈనాడు నేను కూడా ఆ భక్తుడు చేసిన పరిచర్యను చేస్తాను. నేను స్వార్థంగా ఉండను, నేను నామకార్థ క్రైస్తవురాలుగా క్రైస్తవునిగా ఉండను.
నీవు అప్పగించిన పనిని నేను చేస్తాను. నీవేమి బరువైన భారం నా మీద పెట్టలేదు, నా నోరు ఉపయోగించమన్నావంతే. అదిగో ఆ గొర్రెల కాపరులు కన్నవాటిని విన్నవాటిని చెప్పినట్టు నేను కూడా ఏమైతే గ్రహించానో, ఏమైతే నీవు నాకు చెప్పావో వీటిని తప్పక నేను నా పొరుగు వారికి చెబుతాను. ఇదిగో ముందు నా జీవితంలోనికి, ఆ తర్వాత నా కుటుంబీకుల జీవితంలోనికి, ఆ తర్వాత సంఘములోనికి, ఆ తర్వాత ఈ లోకములోనికి, సమాజంలోనికి నువ్వు వచ్చినట్లు నేను పాటుపడతాను అని అనుకోండి. దేవుని కోసం మీరు ఒకవేళ గతంలో జీవించలేదేమో, ఇక నుండైనా మీరు దేవుని కోసం జీవిస్తే దేవుడు మీకు నూతన బలమును ఇస్తాడు. నేను గ్యారంటీ ఇస్తాను. నూతన శక్తిని దేవుడు మీకు ఇస్తాడు. నూతన ఆయుష్ను దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎందుకంటే మీ నోరు దేవుని కోసం ఇక నుండి వాడబడుతుంది కనుక. మీరు మంచి పనివారుగా ఉండి ఎత్తులన్నీ గొప్పులన్నీ చదును చేసేయాలి. ఏ అహంకారం నీలో ఉందో, ఏ పనికిరాంది నీలో ఉందో అదంతా నువ్వేం చేయాలి? పార తీసుకొని చెక్కేసేయాలి. ఏ లోతులు గొప్పులు మీలో ఉన్నాయో ఆ లోట్లన్నీ పూడ్చుకోవాలి. నీవెంతో చేయవలసిన పని ఉంది. వచ్చేస్తున్నాడు యేసు ప్రభు. ఎవరైతే వారి జీవితాన్ని సమముగా సరళముగా చేసుకున్నారో వారిలోనికి ఆయన వచ్చాడు. ఇప్పుడు నీ జీవితాన్ని కూడా నీవు అలాగా క్లియర్గా చేసుకుంటే నీ హృదయంలోనికి వస్తాడు. నిన్నే యోహాను భక్తుని వలె గొప్ప సాక్షిగా వాడుకుంటాడు. ప్రభు వచ్చాడు, తన సువార్తను అందించాడు, ఈ వెలుగును శిష్యులలో పెట్టాడు. వాళ్ళు వెళ్ళి ప్రపంచమంతా అందరికీ ఆయన సువార్తను అందించారు. అలాంటి పని మనం చేయడానికి ఈరోజు తప్పక మనం తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేస్తాను, అలాగే మీరు కళ్ళు మూసుకోండి. యోహాను భక్తుడు తన గొప్ప తాను కోరుకోలేదు, తానెంతో తగ్గించుకున్నాడు. ఓ అమ్మా, అయ్యా, ఈరోజు నువ్వు యేసు ప్రభు తగ్గించుకున్నట్టు, యోహాను తగ్గించుకున్నట్టు నీవు తగ్గించుకోగలవా? అతి సామాన్యమైన జీవితం జీవిస్తున్నాడు, ఆయన మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఓ దేవా, నేను కూడా ఈ రోజు నుండి నీవు వచ్చినట్లు నీ మార్గాన్ని నేను సిద్ధం చేస్తాను. మలాకీ తర్వాత 400 సంవత్సరాలు ప్రవక్తే లేడు. అయ్యో, నా బంధుమిత్రుల మధ్యలో సువార్త ప్రకటించువారు ఎవరూ లేరు. మా గ్రామంలో సత్యమైన వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నా హృదయంలోనికి ముందు రండి, ఆ తర్వాత నేను నా ఇంటిని సిద్ధం చేస్తాను, నా సంఘాన్ని సిద్ధం చేస్తాను, లోకానికి సువార్త అందిస్తాను. ఆ భక్తుడు భయపడలేదు, రాజు చేసే తప్పిదమును సరిచేస్తూ ఉన్నాడు. ఓ ప్రజలారా, పై పై మాటలు కాదు, మీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి అంటున్నాడు. రాబోయే తీర్పును గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ రోజుల్లో యోహాన్ను వాడుకున్నట్టు ఈ రోజుల్లో నిన్ను వాడుకోదలిచాడు. నువ్వు వింటావా? యోహాను వలె రోషముగా జీవిస్తావా? ప్రజల్ని దేవుని వైపు మళ్ళిస్తావా? దేవుడు అలాంటి కృప మనకిచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు స్తోత్రాలు. నీ రెండవ రాకడ కొరకు యేసు ప్రభువా మమ్మల్ని వాడుకోండి. ఇదిగో మా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఏలండి ప్రభువా. గొర్రెల వంటి మమ్మల్ని మీరు కాపరిగా ఉండి పరిపాలించండి. నీ మహిమను మా జీవితంలోనికి పంపండి ప్రభువా. మా చీకటి జీవితాన్ని మీరు వెలిగించండి. మా అజ్ఞానాన్ని మీరు తొలగించండి ప్రభువా. మేము ఎందుకు పుట్టామో తెలుసుకోకుండా జీవిస్తున్నాము. ఎందుకు మాకు ఇవన్నీ ఇచ్చారో మేము గమనించలేదు. క్షమించండి ప్రభువా. అందుకనే ఎన్నో అవస్థలు పడ్డాము ప్రభువా. తండ్రి, మా జీవితాన్ని నూతనపరచండి. ఇక నుంచి నీ కొరకు సాక్షిగా వాడుకోండి ప్రభువా. ఎవరెవరు అలాంటి తీర్మానం నీ సన్నిధిలో చేసుకున్నారు, ఇప్పుడే వారికి ఆరోగ్యం ప్రసాదించండి. ఇప్పుడే వారికి
నూతన బలము ఇవ్వండి ప్రభువా. నాయన మంచి నోరు వారికి ఇవ్వండి. నీ పక్షముగా మాట్లాడుతూ నశించిపోయే అనేక ఆత్మలను నేను నీ వైపు మళ్ళీ చేయడానికి సహాయం చేయండి. ఈనాడు మీరు మాకిచ్చిన వాక్యమును మేము పెడచెవిని పెట్టకుండా నీ భక్తుని వలె నీ కొరకు సాక్షిగా నీ ఆత్మను కలిగిన వారై ఏ ఫిర్యాదులు చేయక సాకులు చెప్పక నీ సేవలో తోడ్పడుటకు మీరు మమ్మల్ని అందరినీ బలపరిచి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించుటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి, సత్యసాక్షి. సత్యసాక్షి, విట్నెస్ ఆఫ్ ది ట్రూత్. ప్రత్యేక ఆహ్వానము. సత్యసాక్షి సమిట్ సెయింట్ మేరీస్ ఆడిటోరియం, సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. ప్రసంగికులు డాక్టర్ బాబులు గారు మరియు బ్రదర్ వెంకటేష్ పాల్ గారు. అంశములు: దేవుడు, కుటుంబము, డబ్బు, సిద్ధాంతములు, సువార్థీకరణ, నాయకత్వము, మోటివేషన్, బైబిల్ విశ్లేషణ, నమ్మకత్వము, ప్రశ్నలు జవాబులు మరియు నేనేమి చేయగలను. అందరికీ ఇదే మా ఆహ్వానము. గమనిక: ప్రతి గురువారం సాయంత్రము ఈ గొప్ప సమ్మిట్కు అందరూ క్రమం తప్పక వచ్చి సత్య సాక్షులై నిలిచి మీ తరములో మీ ప్రాంతంలో వారికి ఒక మోడల్గా ఉండండి. అందుకు కావలసిన ప్రోత్సాహము మేము మీకు ఇస్తాము. సెయింట్ మేరీస్ ఆడిటోరియం, సంగీత్ థియేటర్ వెనుక, సికింద్రాబాద్. ప్రతి గురువారము సాయంత్రము 5 గంటల నుండి. సత్యసాక్షి వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు. ప్రతి దినము ప్రసారమయ్యే సత్యసాక్షి కార్యక్రమాలన్నీ మీరు ఎంతో శ్రద్ధగా వీక్షిస్తున్నారని మీరు చేసే ఫోన్ కాల్స్ ద్వారా మాకు అర్థమవుతున్నది. ఎంతో వ్యయ ప్రయాసకొనర్చి ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. ఒక రోజుకు గంట సమయం టీవీలో వాక్యం చెప్పడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగించటం మాకు బహు కష్టతరంగా ఉన్నందున సత్యమును ప్రేమించి మీరు సత్యమును ప్రకటించుటకు ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు తెలియజేయు ఈ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల కొంత కానుక జమ చేయండి. మా అకౌంట్ వివరాలు: ఇవాంజలిస్టన్స్ మిషన్ సర్వీస్ ఇండియా, అకౌంట్ నెంబర్ 91400192010003 9140200192010003. IFS కోడ్ UTIB 0001025 0001025. యాక్సిస్ బ్యాంక్, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. సత్యసాక్షిగా నిలిచి సత్యమైన వాక్యాన్ని ప్రచురం చేయడానికి మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, తోడ్పడండి. ఇట్లు మీ బ్రదర్ కె రాయసూరి. మా చిరునామా డాక్టర్ బాబులు గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
మా ఫోన్ నంబర్స్ 08818277442, మరొక ఫోన్ నెంబర్ 277333. మా సెల్ నెంబర్ 9440111250, మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.